గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి యొక్క 2026 జూలై నెల మీ యొక్క గ్రహస్థితి అనేటువంటిది పక్కన పెడితే మరి గడిచిన 2026 జూలై నెలలో ఉన్నాం. 2025లో కొంత ఏమో సౌండ్ వచ్చిందే, కుయ్యండి మరి అన్ని చూడొకసారి అన్ని చెక్ చేయి. ఓకేనా? యా, కట్ ఇట్ రిపీట్. మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో 2026 జూలై నెల రాశి ఫలాలలో భాగంగా మరి గడిచిన 2025, 24, 23, 22, 21, 2020 కూడా చూడాలి మనం. ఎందుకంటే రేపు 2026 జూలైది నేను చెప్తున్నాను అంటే గడిచిన సందర్భాలు కూడా మీరు నా గురించి తెలుసుకోవాలి కదా. 2020 ఆగస్ట్ నుండి 2021, 2022, 2023 నానా కష్టాలు, మీ మాటకు విలువలేని సందర్భం, అదేవిధంగా స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, వ్యక్తిగతంగా ఎవరైనా మాకేమైనా చేశారా అనేటువంటి డౌట్స్, తిరగని గుడి లేదు, మొక్కని మెట్టు లేదు, ఎన్నో ఇబ్బందులు పడినటువంటి వారు, 100 రూపాయలకు కూడా ఇబ్బందులు ఎన్నో ఎదురు చూసినటువంటి వారు గత 2017, 18, 19లో ఒక మెరుపు మెరిచిండ్రు మీరు. ఆ మెరుపుకు తగ్గట్టుగా మీ రిలేటివ్స్ కానీ, మీ చుట్టాలలో కానీ, మీ బంధువులలో కానీ, మీ దగ్గర ఫ్రెండ్స్లలో కానీ కొంత మీకు నెగిటివ్ ఇంపాక్ట్ రావడం కానీ, అనారోగ్య సమస్యలు రావడం కానీ, వివాహాలు జరగడం కానీ, కన్సీవ్ అవ్వడం కానీ, వివాహాలు జరిగిన తర్వాత గొడవలు ఏర్పడడం కానీ, క, కి, కు, కే అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో 2020 ఆగస్టు నుంచి 2023 ఎండింగ్ దాకా కూడా చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు. 2024లో కొంత పర్వాలేదులే అని అనుకునేటువంటి పరిస్థితి, అక్కడ మళ్ళీ ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు. 2025లో ఈగో ఫీలింగ్ పెరగడం కానీ, వెయిట్ పెరగడం కానీ, వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయడం కానీ, విదేశీ ప్రయత్నాలు చేయడం కానీ, సంతానం కన్సీవ్ అవ్వడం కానీ, ఒక గృహం నిర్మించుకోవాలి అని అనుకునేటువంటి ఆలోచన కలగడం కానీ 2024 ఎండింగ్ నుంచి 2025 ఎండింగ్ లోపు. ఇక్కడ ఎవరైనా మీకు మీ జీవితంలో భాగస్వామ్యము అంటే భార్య భర్తలే కాదు, బిజినెస్ పార్ట్నర్స్ కలవడం కానీ, వారితో ముందుకు వెళ్ళడం కానీ, ఇలా ఎన్నెన్నో కూడా వాస్తు లేని ఇంటికి వెళ్ళడము, గృహాలు చేంజ్ చేసే తరుణంలో వాస్తు సరిగా లేని ఇంటికి వెళ్ళడము, ఆ ఇల్లు సరిగా లేదని చెప్పి మళ్ళీ 1 మంత్లోనే ఆ సామాను మొత్తము ఎక్కడెక్కడ చదువుకోకముందే మళ్ళీ ఇంకొక ఇంటికి షిఫ్ట్ కావడము, 1, 2 కాదు, బ్రేకప్స్ చాలా జరిగిపోయినాయి. ఇంట్లో ప్రశాంతత లేని సందర్భాలు ఎన్నో ఎదుర్కొన్నారు. మరి 2025లో ఏదో ఒకంత పర్వాలేదు అనే పరిస్థితి ఉంది. మరి అందరూ చెప్తున్నారు మిథున రాశి ఓహో సూపర్ బాగుంది, మరి బాగాలేదు కదా మీకు. అది మీకు నాకు మాత్రమే తెలుసు. ఏ రకంగా బాగాలేదు? మజిల్స్ పెయిన్ వస్తున్నాయా చెప్పండి. మజిల్స్ పెయిన్ ఉన్నవి, ఈ యొక్క జెయింట్స్లో నొప్పులు బాగా ఉన్నవి, నర్వ్స్ రిలేటెడ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ యొక్క
మే నెలలో 2026లో ఏదో ఒక పని, ఒక్క అవకాశం, ఖడ్గం సినిమాలో రవితేజ అంటాడు కదా, ఒక్క అవకాశం, ఒక్క ఛాన్స్ అన్నట్టుగా మీరు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ ఒక్క ఛాన్స్ అనేది మీకు ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది తెలుసుకుందరు. ఎందుకంటే మాట అనేది ఇస్తే తప్పని వారు మీరు. మీడియా రంగం, అదేవిధంగా బిజినెస్ రిలేటెడ్, ఆసుపత్రులకు సంబంధించి, మెడికల్ రిలేటెడ్ చాలా ఎక్సలెంట్గా సెట్ అవుతుంది మీకు. ఎందుకంటే ఇందులో మళ్ళీ నెంబర్ 5, నెంబర్ 14, 23లో ఒకవేళ జన్మిస్తే మీ అంత అదృష్టవంతులు మరొకరు లేరు. మరి మీ లక్కీ ఏందో మీరు తెలుసుకోవాలి. ఎట్లా? తప్పకుండా మీరు నన్ను కలవడమే మీ లక్కీ. ఇది మాత్రం గన్ షాట్ నేను చెప్తా. సో కారణం లేకుండానే కొన్ని ఇబ్బందులు కావచ్చును, పిల్లలు మీ మాట వినకపోవడం కానీ, ఇంట్లో కులాంతర వివాహం జరగడం కానీ, లవ్ మ్యారేజెస్ జరగడం కానీ 23, 24లో ఇలా ఎన్నెన్నో కూడా మీరు ఎదురు చూసినటువంటి వారు. సో ధన ప్రాప్తి, ఆదాయం పెరగబోతూ ఉన్నది. ఈ యొక్క జూలై నెలలో కొంత ఖర్చులను నియంత్రించుకునేటువంటి పరిస్థితి చేయండి మిథున రాశి వారు, ఇది గమనించుకోండి. అదేవిధంగా కొంతమేర వ్యక్తిగత జీవితంలో కీలక మార్పులు మీకు ఉండబోతున్నాయి. ఎలాంటి కీలక మార్పులు అంటే, ఉదాహరణకు ఒక కారు నడుపుతున్నాడు ఒక వ్యక్తి. కారు నుండి పూర్తిగా కారు అమ్మేసి ఎక్కడైనా సాఫ్ట్వేర్ జాబ్లో జాయిన్ అయ్యే పరిస్థితి కానీ, సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకొని వెళ్ళడం కానీ, అంటే కారు అమ్మేవారు సాఫ్ట్వేర్ అట్లా కాదు, మంచి చదువుకొని గత 2020, 21, 22, 23లో మీకుండే అటువంటి దరిద్రాల మూలకంగా చెయ్యరాని పనులు, ఏవేవో పనులు చేశారు, అనవసరమైన పనులు. సో మీరిప్పుడు ఇట్టి పనులలో నుండి విముక్తి కలిగి కొత్తగా మీరు చిగురించబోతున్నారు. అది ఎప్పుడు? ఆగస్టు 4వ తారీఖు తర్వాత నుండి. అది గమనించుకోండి. అప్పటిదాకా కొన్ని ఇబ్బందులు తప్పవు. ఇక మరొకటి, ఆత్మవిశ్వాసం పెరగడం కానీ, పాత నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో తొందరపాటు పడి తీసుకున్న నిర్ణయాలు కొంత అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంది. సో ఉద్యోగ వ్యాపార రంగంలో బాధ్యతలు పెరగబోతున్నాయి. కష్టానికి తగినటువంటి ఫలితం మీకు రాబోతూ ఉన్నది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అదేవిధంగా ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో విదేశాలలో ఉండేటువంటి వారికి ఒక గొప్ప అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కొంత చెడు స్నేహితులను మీరు వదిలేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో ఈశ్వరునికి పాలతో అభిషేకం కావచ్చును, గణపతికి గరకను సమర్పించడం కావచ్చును, లక్ష్మీదేవి ఆరాధన చేయడం కావచ్చును. చేయడం ద్వారా మీకు అత్యంత శుభాలు కనబడతాయి. దగ్గరలో ఉండేటువంటి కాళహస్తి కానీ, కాళేశ్వరం కానీ వెళ్ళడం ద్వారా మీ జీవితంలో కొన్ని అమూల్యమైనటువంటి పనులు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. చివరిగా ఒక మాట, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేది ఖచ్చితంగా నేను చెప్తున్నా. అది మీకే అర్థమవుతుంది. కనుక మీరు ఆర్డినరీ మనుషులు అయితే నన్ను కలిస్తే ఎక్స్ట్రాడినరీ మనుషులు అవుతారు. అది ఎట్లా ఏమిటి అనేటువంటిది అమ్మవారి వాక్కు. సో ఆల్ ద బెస్ట్.